నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. పట్టణానికి చెందిన శ్రీ వెంకటేశ్వర అన్నమాచార్య సంకీర్తన బృందం ఆధ్వర్యంలో తిరుమలలో అన్నమయ్య సంకీర్తన గానం చేసిన 50 మంది సభ్యులకు ప్రోత్సాహం నిమిత్తం నగదు బహుమతి జ్ఞాపికలను ఆదివారం పంపిణీ చేశారు. ముందుగా ఇతానగర్లో పేరంటాళ్లమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం పాదయాత్రను మంత్రి నాదెండ్ల మనోహర్ కొనసాగించారు. అధికారులతో కలిసి నేరుగా ప్రజల వద్దకు వెళ్లి వారి సమస్యలను మంత్రి నాదెండ్ల మనోహర్ అడిగి తెలుసుకున్నారు. ప్రజలు చెబుతున్న పలు సమస్యలను అక్కడికక్కడే పరిష్కరిస్తూ కొన్ని అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ పరిపాలన యంత్రాంగం మొత్తం ప్రజలకు అందుబాటులో ఉంచే విధంగా ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు. ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం జవాబుదారీతనంతో పారదర్శకంగా పనిచేస్తున్నట్లు తెలిపారు. ఐతానగర్లో పర్యటిస్తున్నప్పుడు గత ప్రభుత్వంలో మంజూరు చేసిన ఇళ్ల స్థలాలు ఎక్కడ ఉన్నాయో ఇప్పటికీ చూపించని పరిస్థితి ఉందని, ఇల్లు నిర్మాణానికి నగదు చెల్లించి నిర్మాణం ఎంత మేరకు జరిగింది, కనీస సమాచారం కూడా లేకుండా లబ్ధిదారులు ఇబ్బంది పడుతున్నారని పేర్కొన్నారు. వీటితో పాటు డ్రైనేజ్ సదుపాయాలు, కాలువలు, పార్కులను అభివృద్ధి పరిచే విధంగా ఆదేశాలు అందించినట్లు తెలిపారు. 1,30,00,000తో నిర్మిస్తున్న ఫైకస్ పార్క్ను ఇక్కడ ఉన్న చెరువులను అభివృద్ధి పరచనున్నట్లు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో ప్రైవేట్ పాఠశాలలో కంటే మెరుగైన వసతులు ఉన్నాయని, అదేవిధంగా అంగన్వాడీ కేంద్రాల నుండి మున్సిపల్ పాఠశాలలకు పిల్లలు వచ్చే విధంగా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. అందుకు అనుగుణంగా ప్రణాళికలు కూడా చేపడుతున్నట్లు తెలిపారు. రానున్న రోజుల్లో ఎవరు వచ్చినా పట్టణంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. సంక్షేమం అభివృద్ధికి ప్రజలు అందించేందుకు కలిసికట్టుగా ముందుకు వెళ్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. తొలి రోజు పర్యటనలో చిన్న లోపాలు గుర్తించామని, అధికారులు చురుగ్గా పనిచేయాల్సిన అవసరం ఉందని, పారిశుద్ధ్య విషయంలో ఎటువంటి పొరపాటు లేకుండా పనిచేస్తామని తెలిపారు. పాదయాత్రలో టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఏప్రిల్ తర్వాత కొత్త బడ్జెట్ వచ్చిన తర్వాత తప్పకుండా ఈ రాబోయే సంవత్సరంలో చేసేస్తాం, పూర్తి చేస్తాం, డెఫినెట్గా పూర్తి చేస్తాం. ఉంటే ముఖ్యమంత్రి గారు సహాయం పెట్టేద్దాం. చిన్న అమౌంట్ వచ్చిందా? ఒకవేళ ఇబ్బంది ఉంటే మీరు ఆ వివరాలను ఇబ్బంది తప్పకుండా చేపిద్దాం. ఈ గ్రూపుల ద్వారా ఏదైనా సహాయం చేద్దాం సరేనా? తప్పకుండా చేసి పెడదాం. మనకి వెళ్తాడు ఆయన, షాప్ మెయింటైన్ చేస్తాడు. షాప్ ఎక్కడ అయింది? అర్థం కార్డు లేదా? కార్డు కూడా లేదు. నుండి ఒకసారి తీసేసారు. 2,000 దాకా అనుకున్నా మా మీద చూపించింది. తర్వాత కలెక్టర్ ఆఫీస్కి తీసుకెళ్ళి అడ్డేంటి వాలంటీర్ మళ్ళీ అప్లికేషన్ పెట్టుకొని వస్తాంటే 2 మాటలు అప్లికేషన్ పెట్టుకున్నా రాలేదు. ఇదిగో ఆయన కాగితం రాసుకుని వస్తారు చంద్రబాబు గారు అయ్యగారు ఉంటున్నప్పుడు అని చెప్పి కాగితం కూడా రాసుకున్నారు. నాకు ఎకరం బాధ్యత ఉంది. ఆధారం మీకు అప్లికేషన్ పెట్టుకుంటే అప్పుడు 10,000 శాంక్షన్ చేశారండి. చేశారు. అది మాకు గుర్తుందండి. అసలు ఆయన లెటర్ రాసి బాబు గారు వస్తారు చూపియాలి, నాకు 10 ఎకరం బాధ్యత ఉంది, నాకు ఇలా తీసేశారండి అని చెప్పి రాసుకున్నాడు బతుకున్నాగా. మీ పేరు మీద పొరపాటున వచ్చిన భూమిని మార్చారండి. కలెక్టర్ ఆఫీస్ తీసుకెళ్లారండి. రానుబాను ఆటో కట్టించుకుని తీసే కట్ చేసేసారు. 18 ఏళ్ల క్రితం మీరు 10,000 మాకు శాంక్షన్ చేశారండి. ఆయన ఆర్ట్ ఆపరేషన్ అయింది. అప్పుడు ఆయన కొంచెం చనిపోయారండి. తెనాలి పురపాలక విభాగం నుంచి మేము అందించాల్సిన పారిశుద్ధ్యం గురించి, లేదా రోడ్ల నిర్మాణం గురించి, వీధి దీపాల గురించి ప్రజల దగ్గర నేరుగా వెళ్ళి పరిపాలన యంత్రాంగం అంతా కూడా అందుబాటులో ఉండే విధంగా ఒక ప్రయత్నం చేస్తున్నాం. ఇది మా జవాబుదారితనం, నిజాయితీగా ప్రజలకు ఏ విధంగా మాట ఇచ్చాము, పారదర్శకంగా మేము చేయాల్సిన కార్యక్రమాలు అందరినీ సమానంగా చూసుకునే విధంగా, ఇక్కడ పార్టీలతో కానీ, కులాలతో కానీ, మతాలతో కానీ సంబంధం లేని విషయంగా ప్రతి ఒక్కరికి సమానంగా ప్రభుత్వం అందిస్తున్న సహాయం కార్యక్రమాలు అన్నీ కూడా అందాలనే ఉద్దేశంతో చేస్తున్న కార్యక్రమం ఇది.
వాస్తవానికి ఈరోజు ఐతానగర్లో పర్యటిస్తున్నప్పుడు ఇంకా చాలామంది పాపం లబ్ధిదారులు ఎవరైతే గతంలో కొంతమంది పెన్షన్లు తొలగించారు, కొంతమందికి ఇవ్వాల్సిన ఇళ్ల పట్టాలు ఈ రోజుకి కూడా వాళ్ళకి ఏ ప్రాంతంలో ఉందో ఏందో వాళ్ళకి చూపించని పరిస్థితి. అదేవిధంగా లబ్ధిదారులు పాపం కొంతమంది 50,000 రూపాయల వరకు వెచ్చించినా కూడా కనీసం ఆ ఇల్లు ఏ స్థాయికి వచ్చిందో, లెంటల్ లెవెల్కి వచ్చిందా, బేస్మెంట్ లెవెల్కి వచ్చిందా, దాని గురించి కూడా సమాచారం లేకుండా చాలామంది ఇబ్బంది పడుతున్నారు. వీటితో పాటు మౌలిక సదుపాయాలు, డ్రైనేజ్ పారే విధంగా, కాలువలు ఇంకా సక్రమంగా మేము శానిటేషన్ పెంచే విధంగా, ఐతానగర్లో ఉన్న పార్క్స్ అన్నింటినీ కూడా ఆధునీకరణ చేసేటట్టు నేను చైర్పర్సన్ గారు కూడా రిక్వెస్ట్ చేశాను. అది రాబోయే సమావేశంలో తప్పకుండా దానిపైన ఒక నిర్ణయం తీసుకుని ఇక్కడ ఉన్న పార్క్స్ని అవుతున్నాం ఇంకా సుందరీకరణ చేయడమే కాకుండా వాకింగ్ ట్రాక్లు ఏర్పాటు చేయమని ఎక్కువ మంది సీనియర్ సిటిజన్స్ అడిగారు. సో తప్పకుండా 1,35,00,000 రూపాయలతోటి మనం ఫైకస్ పార్క్ అక్కడ మన వాటర్ ట్యాంక్ దగ్గర ఏర్పాటు చేస్తున్నాం. అది వేసవికాలం కల్లా పూర్తి చేస్తాం. చిన్నరావూరులో ఈ విధంగా పార్క్ నిర్మాణం చేసాము. అదేవిధంగా ఐతానగర్లో కూడా ఒక అద్భుతమైన పార్క్ నిర్మాణం పనులు ప్రారంభం అవబోతున్నాయి. హయ్యర్పేటలోను, తర్వాత మనకి ఐతానగర్లో స్కూల్ పక్కన ఉన్న చెరువు రెండు కూడా అభివృద్ధి చేసే విధంగా ఇక్కడ వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండడానికి కోసం ఒక ప్రయత్నం ఖచ్చితంగా ప్రభుత్వం తరఫు నుంచి చేస్తున్నాం. అంగన్వాడీ కేంద్రంలో 3 సంవత్సరాల లోపున్న బిడ్డలు ఎవరైతే పాపం ఈ కుటుంబాల నుంచి రేపటి రోజున మళ్ళీ పాఠశాలకి వెళ్ళే విధంగా ఒక కార్యక్రమం చేయాలి. అవసరమైతే మన మున్సిపల్ కౌన్సిలర్స్లో ఒక సబ్ గ్రూప్గా ఫామ్ అయ్యి, సబ్ కమిటీగా ఫామ్ అయ్యి ప్రతి అంగన్వాడీ కేంద్రం పాఠశాలని వాళ్ళు సందర్శించి వీలైనంత వరకు మనం ప్రోత్సహించే విధంగా, ఎందుకంటే ప్రభుత్వ పాఠశాలలో, మున్సిపల్ పాఠశాలలో ప్రత్యేకంగా ఉన్న వసతులు, సౌకర్యాలు ప్రైవేట్ పాఠశాలల కన్నా మెరుగ్గా ఉన్నాయి. అద్భుతమైన టీచర్లు ఉన్నారు, అన్ని విధాలుగా వాళ్ళకి ప్లే గ్రౌండ్స్ ఉన్నాయి, రక్షత మంచినీటి అవకాశం ఉంది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఆ పిల్లల్ని మనం రేపటి రోజున అంగన్వాడీ కేంద్రాల నుంచి మున్సిపల్ పాఠశాలలో వచ్చి చదువుకునేటట్టు ఒక కార్యక్రమం తప్పకుండా మనం స్టార్ట్ చేయాలి. ఇది కరెక్ట్ టైం అని నేను భావిస్తున్నాను. చైర్పర్సన్ గారిని కూడా రిక్వెస్ట్ చేశాను. ఈ విధంగానే మనం ప్రజల దగ్గరికి వెళ్ళి సమస్యల పరిష్కారం కోసం అక్కడ చిన్న చిన్న అవసరాలు కూడా పాపం చాలామంది ఉన్నారు. కష్టపడి జీవించే మనుషుల్ని ప్రభుత్వం నుంచి అందించాల్సిన సహాయం ఇంకా పూర్తి స్థాయిలో రాలేదు. పొదుపు సంఘాల్లో కొంతమంది ఉన్నారు. ఆ మహిళలకి అవసరమైతే ఈ బ్యాంక్ లింకేజ్ పెంచే విధంగా, తద్వారా వాళ్ళు చేసుకున్న చిన్న బడ్డీ కొట్లు కానివ్వండి, లేకపోతే కుట్టు మెషిన్లు కానివ్వండి, వాళ్ళు చేసుకున్న చిన్న చిన్న వ్యాపారాల ద్వారా మరింత ఆదాయం పెరిగే విధంగా ఒక కార్యక్రమం మనం తెనాలి మున్సిపాలిటీలో చేపట్టాలి. ఎవరు ఊహించని విధంగా మన అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నాం. వాటితో పాటు సంక్షేమం కూడా ఎక్కడా లోటు లేకుండా అందరికీ మనం అందించే విధంగా తప్పకుండా మేము అందరం కూడా ఒక టీమ్ ఎఫర్ట్ తోటి ముందుకెళ్తాం. అంటే దాదాపు 530 కోట్ల రూపాయలతోటి భూములు కొనుగోలు చేసి నిర్వీర్యంగా వదిలేసిన పరిస్థితి. ఎవరికైతే ఆ స్తోమత ఉందో, ఎవరైతే బిలో పావర్టీ లైన్ లేని వారు ఉన్నారో వాళ్ళు మాత్రం చక్కగా ఇల్లు కట్టుకున్నారు. ఆ కాలనీ సందర్శిస్తే ఈ రోజున మనం బాధపడాల్సిన అంశం ఏంటంటే మౌలిక సదుపాయాలు కల్పించకుండా వాళ్ళకి ఇళ్ల స్థలాలు అప్పచెప్పారు. సామాన్యుడు ఎవరైనా కూడా ఇల్లు కట్టుకోవాలనుకున్నప్పుడు రోడ్డు కావాలి, లైట్ కావాలి, రక్షిత మంచినీటి పథకం ద్వారా నీరు అందించాలి, డ్రైనేజ్ ఫెసిలిటీ ఉండాలి. వీటి గురించి పక్కన పెట్టేసి కేవలం వాళ్ళకి ఏ విధంగా లబ్ధి కలుగుతుందా అనేది వాళ్ళు ఎదురు చూశారు తప్ప సామాన్యులకి మేలు జరిగే విధంగా మాత్రం ఆ లేఅవుట్లు సరిగ్గా డిజైన్ చేయలేదు. విజిలెన్స్కి ఆల్రెడీ హ్యాండ్ ఓవర్ చేసాం. మా పొలాలు పోతున్నాయి, ఎంత నష్టం. 4 ఎకరాలు ఉంది. తీసుకునేవాడు సదరంగా తీసుకొని 4 సార్లు తిరిగితే 5 ఏళ్ళు చూస్తున్నాను, వచ్చి చూస్తాను, నేనే చూస్తాను, చేస్తాను. అసలు నేను 10 సార్లు తిరిగి ఇసుకు పుట్టి మాట్లాడుతున్నాను. వారం టైం ఇవ్వండమ్మా. అట్ట కదండి, నేను చేపిస్తాను. మీరు దాని రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు. పూర్ణంగా రోజు వెంటబడుతున్నాం. పార్కులు కావాలంటే 1 కోటి రూపాయలు పెట్టి పార్క్ పెడుతున్నాం మనం ఐదానగర్. 1,30,000 जिंदगी तमाम नफरत हो जाते लोग, समझे ना। हुकूमत पे इतना नफरत हो जाते हो लोग आप जैसे लोगों से। कितने बार बोला मैं, केसेस क्यों नहीं बनाया, कंप्लेंट क्यों नहीं लिए? ఇది ఇచ్చారమ్మా, కంప్లైంట్ ఇచ్చారా? చాలా సార్లు ఇచ్చారు సార్, మీటింగ్ పెట్టినప్పుడల్లా ఇచ్చాం. అక్కడ కూడా ఇచ్చారు సార్. 35,000 తీసుకున్నారంట. ఇది కాకుండా మళ్ళీ డబ్బులు తీసుకున్నారంట. ఏం
ఎక్కడ ఇచ్చారు? బెదరావులో ఇచ్చారు, నేలపాటలో ఇచ్చారు? అదే సిరిపురంలో ఇచ్చారు. అక్కడ ఏం లేదు కదమ్మా. డ్వాక్రాల లోన్లో ముగ్గురు కట్టాను సార్, 1 లక్ష రూపాయల దాకా. ముగ్గురు అలాగే ఉన్నాయి సార్. ఏం లేదు అక్కడ, ఏం జరగలేదు. వచ్చి మోసం అది. కొంచెమైనా పనులు మొదలు పెట్టించండి. వాళ్ళు ఎన్నిసార్లు ఎవరి దగ్గర తిరుగుతారు? వాళ్ళు ఎవరు చెప్పుకుంటారు? వాళ్ళు ఏం మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకుంటున్నారా? డిపార్ట్మెంట్ మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకుంటున్నారా? ఏం ఫర్దర్ యాక్షన్ తీసుకున్నారు? ఇన్నిసార్లు చెప్పాను ఇప్పుడు. మీరు కంప్లైంట్ తీసుకుని రిజిస్టర్ చేసి ఎవరికైతే డబ్బులు ఇచ్చారో వాళ్ళు పిలిపించండి, తీసుకోండి. కంప్లైంట్ అంటే ఆమె ఇప్పటివరకు అట్లా 3 ఇచ్చారట గ్రూప్లోంచి డబ్బులు. అక్కడ ఏమీ జరగలేదు, బేస్మెంట్ లెవెల్ కూడా చేయలేదు వాళ్ళ పనులు. డబ్బులు మాత్రం తీసుకున్నారు. ఎన్నోసార్లు చెప్పాను వీళ్ళు కంప్లైంట్ బుక్ చేయమని, బుక్ చేయడం లేదు. పట్టణంలోని 1-2 వార్డుల్లో మంత్రి నాదెండ్ల మనోహర్ పాదయాత్ర చేపట్టారు. సంకీర్తన బృందం దాతల సహకారంతో సాయంత్రం ఇక్కడి గీతా మందిరంలో కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ప్రముఖ సంగీత గురువు కత్తి వెంటి కమల చేతుల మీదుగా పంపిణీ చేశారు. గత నెల 27వ తేదీన తిరుమల ఆస్థాన మండపంలో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు సంకీర్తన గానం చేసిన సభ్యులను ప్రోత్సహించడం మంచిదని తెలిపారు. పిల్లలు పెద్దలు భక్తిభావం పెరగడానికి అన్నమయ్య సంకీర్తనల ప్రచారం నిమిత్తం ఈ కార్యక్రమాలను చేపడుతున్నామని నిర్వాహకులు కొండపి శ్రీనివాసరావు తెలిపారు. గుంటూరుకు చెందిన సంకీర్తన గురువు తురగా కళ్యాణి, సుధామాధవి, తెనాలికి చెందిన నందిరాజు ప్రసూనను సంస్థ నిర్వాహకులు శాలువాలతో సత్కరించారు. గీతా మందిరం కార్యదర్శి రమేష్, ఈవీఎల్ అప్పారావు, గోపు నరేంద్ర, మాదల సత్యకుమారి, కటకం అన్నపూర్ణ, నంబూరు వినతి, వీరంశెట్టి రజని, లక్కరాజు, కనకదుర్గ పాల్గొన్నారు. సంకీర్తన గురువు కొండపి వసుంధర పర్యవేక్షించారు. పట్టణ ఎన్ఆర్ఐ కాలేజ్లో ఆదివారం మెగా జాబ్ మేళా నిర్వహించారు. అమర్ రాజా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఆధ్వర్యంలో తెనాలి, వేమూరు నియోజకవర్గాల యువతీ యువకులకు నిర్వహించిన ఈ మెగా జాబ్ మేళా కార్యక్రమంలో వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనంద్ బాబు పాల్గొన్నారు. తెనాలి పరిసర ప్రాంతాల నుండి జాబ్ మేళాలో పెద్ద సంఖ్యలో యువతీ యువకులు హాజరయ్యారు. ఎమ్మెల్యే నక్కా ఆనంద్ బాబు మాట్లాడుతూ అమర్ రాజా గ్రూప్ ప్రతినిధులు ఏర్పాటు చేసిన మెగా జాబ్ మేళాకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. మెగా జాబ్ మేళాకి వచ్చిన యువతీ యువకులు దీనిని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. అమర్ రాజా గ్రూప్ మాజీ ఎంపీ గల్లా జయదేవ్కి మన ప్రాంతంపై ప్రత్యేక శ్రద్ధ ఉందని, అమర్ రాజా గ్రూప్ ఆధ్వర్యంలో 10th, ఇంటర్, ITI చదివిన వారికి మంచి అవకాశాలు కల్పిస్తున్నారని ఆయన తెలిపారు. యువతీ యువకులు ప్రైవేట్ రంగంలో వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకోవాలని అన్నారు. కష్టపడి పనిచేస్తే ఉన్నత స్థాయికి ఎదగొచ్చని ఆనంద్ బాబు అన్నారు. యువతకు ప్రైవేట్ రంగాల్లోనే ఉన్నత స్థాయికి ఎదిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నారు. కూటమి ప్రభుత్వంలో పెట్టుబడులకు స్వాగతిస్తూ ప్రైవేట్ రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఆయన తెలిపారు. యువతకు అవకాశం వచ్చిన కంపెనీల్లో ట్రైనింగ్ తీసుకుని ముందుకు వెళ్లాలని, అవకాశాలను అందిపుచ్చుకోవడం ద్వారా మీకు మంచి భవిష్యత్తు ఉంటుందని ఆనంద్ బాబు తెలిపారు. మొట్టమొదటి వాళ్ళు స్టార్ట్ చేసింది ఒక బ్యాటరీ రంగంలో ఉత్పత్తి అయితే ఈరోజు అనేక రంగాలకు విస్తరించారు. కడకంపాడి దగ్గర తిరుపతిలో ఉన్నటువంటి యూనిటే కాకుండా ఆ చుట్టుపక్కల చాలా యూనిట్లు వేసింది. ఆ తర్వాత తెలంగాణలో ఇటీవల నూతనంగా ఈవీ బ్యాటరీస్ ఏర్పాటు చేశారు. ఈరోజు ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూటమి ప్రభుత్వం వచ్చింది కాబట్టి వీళ్ళ కంపెనీ అనేది ఖచ్చితంగా ఇంకా ఎక్స్పాన్షన్ జరిగిందని నేను అనుకుంటున్నాను. మన రాష్ట్రంలోనే వాళ్ళు గత 5 ఏళ్లలో ఎక్స్పాన్షన్కి వెళ్ళుండేవాళ్ళు. ఆ 5 ఏళ్ళు ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఆ అమర్ రాజా గ్రూప్ని పెట్టని ఇబ్బందులు లేవు. ఇవన్నీ మీడియాకి అవసరంగా మీకు తెలియదు. అనేక రకాల ఇబ్బందులు పడుతుంటేనే వాళ్ళు ఇక్కడ నుంచి తెలంగాణ తీసుకెళ్లారు కంపెనీ. కానీ ఈరోజు పరిశ్రమలు ప్రోత్సహించేటటువంటి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో వచ్చింది. ఇంకా మంచి అవకాశాలు మనకు వస్తాయి. ఈ కంపెనీ ఇంకా శాఖోపశాఖలుగా విస్తరించే అవకాశం 100% ఉంది. మీరు ట్రైనింగ్ తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా మంచి భవిష్యత్తు ఉంటుందని కూడా నేను నమ్ముతా ఉన్నాను. కాబట్టి ట్రైనింగ్కి మీరు ఎక్కువ మంది ఔత్సాహికులు వచ్చారు. మీరందరూ కూడా ఉత్సాహంగా వెళ్ళండి. తప్పనిసరిగా వారు చెప్పే ప్రతి అంశాన్ని కూడా క్షుణ్ణంగా వారు విడివిడిగా రూమ్స్లో పిలిచి మీతో మాట్లాడతామని చెప్పారు.
మీకు ఉన్నటువంటి సందేహాలు ఏమైనా తీర్చుకోండి. మీ క్వాలిఫికేషన్స్ తగ్గట్టున్నటువంటి అవకాశాలు వాళ్ళు ఇస్తారని చెప్పి నేను కూడా అనుకుంటా ఉన్నాను. చివరిగా రోడ్లప్పుడు తిరిగేదానికంటే ఏదో పని చేసుకోవడం బెటరు. ఇప్పుడు వచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. తప్పనిసరిగా మంచి భవిష్యత్తు మీకు ఉంటుందని చెప్పి నేను ఆశిస్తూ ఈ విచ్చేసిన ప్రతి ఒక్కరు కూడా అవకాశం వస్తుందని చెప్పి నమ్ముతూ కార్యక్రమంలో అమర్ రాజా ప్రతినిధులు, ఎన్ఆర్ఐ సిబ్బంది పాల్గొన్నారు. అనే విలేజ్ దగ్గర ఒక పెద్ద సంస్థ స్టార్ట్ చేయడం జరిగింది, సెకండ్ ప్లాంట్ అన్నమాట. తర్వాత మన కంపెనీ 5 వాల్యూస్ ఆధారంగా చేసుకొని ముందుకెళ్తుంది. ఇవిపల్లి దగ్గర ఇక్కడ మెజారిటీ విమెన్ ఎంపవర్మెంట్ కోసం ఇది స్టార్ట్ చేసాం. 80% ఫిమేల్ ఎంప్లాయీస్ ఉంటారు ఇక్కడ ఫేజ్ 2 అండ్ ఫేజ్ 3 వచ్చేసరికి కార్స్, బస్సెస్ వీటన్నిటికి హెవీస్ ఉంటాయి. ఆ 6 days కి క్యాలిక్యులేట్ చేస్తాం. 6 into 60 360 రూపీస్ మనకి ఆ స్టైపెండ్ కి యాడ్ అవుతుంది. మాజీ మంత్రివర్యులు తెనాలి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ గౌరవనీయులు శ్రీ ఆల్పాటి రాజప్రసాద్ గారు మరియు వేమూరు శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు శ్రీ నక్కా ఆనంద్ బాబు గారి ఇద్దరి అభ్యర్థన మేరకు గతంలో 10 సంవత్సరాలు మన ప్రాంతంలో పార్లమెంట్ సభ్యుడిగా పనిచేసినటువంటి అమర్ రాజా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అధినేత శ్రీ గల్లా జయదేవ్ గారి సౌజన్యంతో తెనాలి, వేమూరు 2 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో అడగంగానే ఇమీడియట్గా పెద్దలు గల్లా జయదేవ్ గారు వారి ప్రతినిధులు పంపించి ఇక్కడ ఈరోజు 275 మందిని సెలెక్ట్ చేసుకొని వారి కంపెనీలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించినందుకు ఈ 2 నియోజకవర్గాల ప్రజల తరఫున, మరి ముఖ్యంగా నిరుద్యోగ యువకుల తరఫున వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. మన ఈ జాబ్ మేళాకి దాదాపు ఇంత రెస్పాన్స్ వస్తుందని ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఊహించలేదు. 495 మెంబర్స్ని రిజిస్టర్ చేసుకోవడం జరిగింది. అందులో 279 మెంబర్స్ని ప్రస్తుతం మనం షార్ట్ లిస్ట్ చేసుకున్నాము. అందులో వాళ్ళ సర్టిఫికేట్స్ తీసుకొని వచ్చి పూర్తిగా సెలక్షన్ అనేది మనకి డేట్ కూడా సెలెక్ట్ చెప్పడం జరిగింది. 10th ఇంటర్ ఐటీఐ చదివిన వాళ్ళకి శిక్షణ ఇచ్చి వాళ్ళకి అట్లే కంపెనీలోనే పర్మనెంట్గా ఉద్యోగం ఇవ్వడం అనేది అమర్ రాజా కంపెనీలో జరుగుతుంది. 12,500 నుండి 14,500 వరకు వాళ్ళ జీతభత్యాలు ఉంటాయి. ట్రైనింగ్ సమయంలో ఉచితంగా హాస్టల్ మరియు ఫుడ్ పెట్టడం జరుగుతుంది ఫస్ట్ 3 నెలల్లో. తర్వాత సబ్సిడీ బేసిస్లో అంటే చాలా తక్కువ రేట్లకి కంపెనీ ఫుడ్ అండ్ హాస్టల్ ఫెసిలిటీస్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. చిన్నరావూరు రైల్వే స్టేషన్ దగ్గర అగ్ని ప్రమాదం సంభవించింది. గడ్డి లోడ్తో ఉన్న ట్రాక్టర్ నుంచి మంటలు చెలరేగడంతో స్థానికులు అప్రమత్తమయ్యి ఫైర్ సిబ్బందికి సమాచారం అందించడంతో సిబ్బంది అక్కడికి చేరుకొని మంటలను అదుపు చేయడంతో పెను ప్రమాదం తప్పింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం సంభవించి ఉండవచ్చని, 5,000 రూపాయల విలువ గల గడ్డి పూర్తిగా మంటలో కాలిపోయిందని, ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని ఫైర్ ఆఫీసర్ కొండారెడ్డి తెలిపారు. కరెంటు షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందని మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సార్. మేము మా సిబ్బంది సకాలంలో వచ్చేసి ఏ హాని జరగకుండా, ప్రాణహాని లేదు, ట్రాక్టర్ కూడా ఏం లేకుండా గడ్డి వరకే పూర్తిగా ఆరిపేసింది. చిన్నరావూరు గేటు దగ్గర రైల్వే స్టేషన్ దగ్గర గడ్డి ట్రాక్టర్కి అగ్ని ప్రమాదం జరిగిందని మాకు ఫోన్ ద్వారా తెలియపరిచారు సార్. మేము మా సిబ్బంది సకాలంలో వచ్చేసి ట్రాక్టర్కి ఏం ప్రమాదం లేకుండా గడ్డి వరకే తీసేసి ఆరిపేసాం సార్. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.